గోమాత గ్రామంలో ప్రదక్షిణ చేస్తూ ఉండగా వాటితో పాటు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతోటి ఈ వేళ మా ముత్యాలమ్మ గ్రామ దేవత కొండాలమ్మ దేవత యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా కార్యక్రమం ప్రారంభం చేసేటప్పుడు గోగ్రామ ప్రదక్షిణ చేసి గోవుని ఆరాధన చేయడం చేసిన తర్వాత పూర్ణ బలాలు కొబ్బరి బొండాలు చేతులు మన దృష్టి అభిషేకం చేస్తే పక్వానికి వచ్చిందా నివేదనకి వినియోగిస్తాం, తయారైందా కొబ్బరి కురుడిగా హోమంలో వేస్తాం. 3 దశల్లో కూడా వినియోగింపబడే ఫలం కాబట్టి దీన్ని పూర్ణ ఫలం. పూర్ణ ఫలం అని దీని ఎందుకు పేరు వచ్చిందంటే చెట్టు నుంచి రాలినటువంటి కొబ్బరికాయ కింద పడిన తర్వాత కొంతకాలం ఆరబెడితే అది కాయలలాంటి గుడుగుళ్ళాడు. అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరంతో సంబంధం లేకుండా, అంటే ఈ శరీరంతో చేసిన పాపంతో కానీ పుణ్యంతో కానీ సంబంధం లేకుండా ఈ ఆత్మ చైతన్యాన్ని పొందగలిగితే ఈ మానవ శరీరంలో ఉండగా అది మోక్షానికి హేతువు. అలా హేతువైనటువంటి పురుడియే కొబ్బరి